దినోత్సవ శుభాకాంక్షలు. గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం మనందరికీ తెలుసు కదా. అసలు గణతంత్ర అంటే ఆ పదానికి అర్థం ఏంటి? గణతంత్రం అంటే లెక్కించడం. గణ అంటే లెక్కించడం. ఇంకా వ్యవస్థ. వ్యవస్థ గణం అంటే మనకి రాజుల గణాలు ఉండేవి తెలుసా. గణము అంటే ప్రజలు. గణము అంటే ఏంటి? ప్రజలు. తంత్రము అంటే వ్యవస్థ. అంటే ఒక వ్యవస్థని చూడండి, ఆ ప్రజలు నడపడానికి ఒక వ్యవస్థ కావాలి కదా. ప్రజలు ఒక సక్రమంగా అందరూ నడపడానికి, అందుకనే గణతంత్రం అనే పేరు పెట్టారు. ఓకే, అంటే మనం ఈరోజు మార్నింగ్ మనం చెప్పారు కదా, ఇలా మనం పరిపాలించుకోవడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాము. ఆ రోజు మనం గణతంత్ర దినోత్సవంగా, అంటే ఆ గణతంత్రాలనే ఉంది, మనం పరిపాలించుకోవడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాము. తంత్రము అంటే వ్యవస్థ. సాగరాని మేడం ఒకసారి సరే ఇక్కడ ఉన్నది ఉన్నట్లు చదవండి, అక్కడ ఎలా ఉందో అలానే చదవండి, పెద్దగా చదవండి. భారత రాజ్యాంగం ప్రవేశిక భారత ప్రజలమైన మేము 1949వ సంవత్సరం నవంబర్ నెల 26వ తేదీన ఈ రాజ్యాంగాన్ని మా కోసం రూపొందించుకొని మాకు మేము సమర్పించుకున్నాం. అప్పుడు ఉంది ఉన్నట్టు చదవండి చెప్పాను. ఇది చదవండి ఒకసారి. దీనికి డిఫరెన్స్ ఉందా చూసుకోండి. రెండు భారత రాజ్యాంగం ప్రవేశిక భారత ప్రజలమైన మేము 1949వ సంవత్సరం నవంబర్ నెల 26వ తేదీన ఈ రాజ్యాంగాన్ని మా కోసం రూపొందించుకొని మాకు మేము సమర్పించుకున్నాం. చదివే విధానాన్ని ఆక్రమంలో భారతదేశాన్ని సర్వసత్తాక లౌకిక సామ్యవాద ప్రజాస్వామ్య గణతంత్రంగా ప్రకటిస్తున్నాం. భారత రాజ్యాంగ దేశ ప్రజలకు ఈ క్రింది సౌలభ్యాలు కలిగించడం లక్ష్యంగా కలిగి ఉంటుంది. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం, ఆలోచన స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ. ఓకే, వెరీ గుడ్. చూసా చదివింది కదమ్మా తను. ఇది చదివేటప్పుడు ఇది చదివేటప్పుడు నువ్వు ఏమన్నా తేడా గమనించావా? ఈ రెండు దగ్గర పెట్టుకొని చూడు. చదివింది కదా, ఇక్కడ ఫుల్ స్టాప్ కామర్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ నేను మరి దీన్ని ఎలా చదివావు, దాన్ని ఎలా చదివావు? అంటే నేను చేశారా? అవన్నీ వేరియేషన్ కొంచెం చదివింది వేరియేషన్ ఉంది. మేడం ఆ ఫస్ట్ పేపర్లో వచ్చేసి ఫాస్ట్గా చదివారు మేడం. సో నాకు అర్థం కాలేదన్నమాట. అవును. సో ఫుల్ స్టాప్స్ కామాస్ తీసుకొని చదివేటప్పటికి క్లియర్గా ఉంది. ఓకే, ఇక్కడ ఎలా చదివారంటే అంటే తర్వాత ఉపయోగించిన కూడా ఫస్ట్ భారత రాజ్యాంగం ప్రవేశిక భారత ప్రజలమైన స్టార్ట్ చేసింది. ఇక్కడ అలా చదవలేదు. భారత రాజ్యాంగం ప్రవేశిక గ్యాప్ ఇచ్చారు చూసారా. దీన్ని మీకు అర్థమైంది కదా ఎలా చదివింది ఇది. ఇలా చదవడాన్ని ఏమంటారు? ఎవరికి ఐడియా ఉందా? ఇలా చదివేటప్పుడు ఇక్కడ కొన్ని చూసారు, వాటిని ఏమంటారు? వాటిని ఏ చిహ్నాలు అంటారు? విరామ చిహ్నాలు. వెరీ గుడ్. చూసారా? దీన్ని బట్టి మీకు ఏమంటారు? ఈరోజు మనం చెప్తున్న అంశం ఏంటమ్మా? విరామ చిహ్నాలు. విరామ చిహ్నాలు. ఈ అంశానికి వచ్చేసి అభ్యసన ఫలితాలు. నెట్టికి తెచ్చుకుంటా, గుర్తించుట, భేదాలు, విచక్షణ, చూపించుట. ఓకే నాన్న. విరామ చిహ్నాలు. అసలు విరామం అంటే అర్థం అవుతుందని తెలుసా? విరామం అంటే విశ్రాంతి, ఆపడం. ఏంటమ్మా? ఆపడం. చిహ్నము అంటే గుర్తు. మనం చదివేటప్పుడు కానీ రాసేటప్పుడు కానీ అవి ఎక్కడ ఎలా ఆపాలి, ఎదుటి వాళ్ళకి ఎలా అర్థవంతంగా ఉండాలి అనేటప్పుడు కొన్ని చిహ్నాలు వాడతాం. వాటినే విరామ చిహ్నాలు అంటాం. మాట్లాడేటప్పుడు అంటే మనకు తెలుసు ఎక్కడ వాళ్ళు మాట్లాడతారు, కానీ రాసేటప్పుడు కూడా
అది రాసింది అర్థవంతంగా ఉండాలంటే ఏముండాలి? ఈ విరామ చిహ్నాలు అనేది ఖచ్చితంగా మనం పాటించినప్పుడు అది ఎదుటి వాళ్ళకి మనం ఏది రాసేయాము అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఈరోజు మనం విరామ చిహ్నాల్లో మనకి తెలుగులో 10 విరామ చిహ్నాలు ఉంటాయమ్మా. ఈరోజు ఒక 5 గురించి తెలుసుకుందాం. చూడండి, మొదటిది ఏంటి? ఫుల్ స్టాప్. తెలుగులో ఏమంటారు? చుక్క అంటారా? వాక్యాంత బిందువు ఏమంటారు? వాక్యాంత బిందువు లేదా బిందువు లేదా పూర్ణ బిందువు అని కూడా అంటారు. ఇది ఎక్కడ ఉపయోగిస్తామో తెలుసా మీకు? ఒక వాక్యం పూర్తి అయింది అనే అర్థం వచ్చే పదాల దగ్గర ఉపయోగిస్తాం. సాగరాణి పాఠం చదివింది, అప్పుడు ఆ వాక్యం పూర్తయింది కదా. ఆ చివరిలో ఏం పెడతాం మనం? వాక్య. చూడండి ఇక్కడ అర్థం చూడండి. వాక్యాంతం అంటే వాక్యం అంతమైపోయిందంటే పూర్తి అవడమే కదా. అలా ఆ వాక్యం పూర్తి అయిపోయింది అని చెప్పడానికి మనం వాక్యాంత బిందువు అంటాం. దీన్ని ఎలా చూస్తాము? మనం చూసాం కదా సింబల్ రూపంలో, అలా అన్నమాట. రెండోది వచ్చేసి వాక్యాంశ బిందువు. వాక్యాంశ బిందువు దీన్ని అసలు ఎలా ఉపయోగిస్తాము అంటే, మనం ఏదైనా చెప్పాల్సిన అంశం చాలా ఉంటుంది, మధ్యలో ఆడడానికి లేదు, అలా ముగియనప్పుడు అంటే పూర్తి కానప్పుడు అసమాప క్రియా పదాలు ఉపయోగిస్తాం. అలాంటి సమయంలో వరుసగా నామవాచకాలు చెప్పేటప్పుడు, అర్థమైందా? వరుసగా నామవాచకాలు చెప్పేటప్పుడు, ఏదైనా వాక్యం ఇంకా ఉన్నది అని తెలియజేసేటప్పుడు, అసమాప క్రియలు ఉన్నప్పుడు, ఇలాంటి సందర్భాల్లో మనం కామ అనే అంశాన్ని ఉపయోగిస్తాం అన్నమాట. వాక్యాంత బిందువు అంటారు. థర్డ్ వన్ వచ్చేసి ప్రశ్నార్థకం. ఇదైతే మన అందరికి తెలుసు కదా. మనం వేసిన దానికి ఎప్పుడు ఏదో కొంచెం అడుగుతూనే ఉంటాం. ప్రశ్న, నువ్వేం చేసినావు, ఏం తిన్నావు, ఇలా అడుగుతాం కదా. ప్రశ్నార్థకం, ప్రశ్నార్థక చిహ్నం. ఇది ఎవరైనా ఏదైనా ఒక అంశం గురించి ప్రశ్నించేటప్పుడు మాత్రం అడుగుతాం. అర్థమైందా? దానికి ఇలా చూపిస్తాం. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఆశ్చర్యార్థకం. ఆశ్చర్యార్థకం అనే దాన్ని ఎప్పుడు వాడతామంటే, మనకి ఆనందం అనిపించినప్పుడు, భయం వేసినప్పుడు, వింత, ఎప్పుడు చూడని వింతలు చూసినప్పుడు, ఈ 3 సందర్భాల్లో మనం ఆశ్చర్యార్థక పదాలు వాడతాం అన్నమాట. ఆశ్చర్యార్థకం ఏ సందర్భాల్లో వాడతామమ్మా? భయం వేసినప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు, ఆశ్చర్యం వేసినప్పుడు, ఇలాంటి సందర్భాల్లో వాడతాం. అబ్బో బొమ్మలు భలేగా గీసావే, అవునా, అమ్మో ఎంత పెద్ద పాము, చూడు, భయం వేసినప్పుడు, ఇలాంటి సందర్భాల్లో వాడతాం అన్నమాట. ఇంకా ఇంకొకటి వచ్చేసరికి అనుకరణ చిహ్నాలు. అనుకరణ చిహ్నాలు దీన్నే ఉద్ధరణ చిహ్నాలు అని అంటారు. ఏమంటారు? ఉద్ధరణ చిహ్నాలు. ఒకరు చెప్పిన మాటలు ఇంకొక రూపంలో చెప్పడం, ఫలానా వాళ్ళు నాతో ఇలా అన్నారు అది చెప్తాం చూసారా, అలాంటి సందర్భాల్లో మరియు ప్రత్యక్ష కథనాలలో, ఇలాంటి సందర్భాల్లో మనం ఈ అనుకరణ చిహ్నాలు అనే పదాలు వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు గురించి మీకు బాగా తెలుసు కదా. అందులో ఒక మంచి విషయం, ఒక లాస్ట్ ఒక డైలాగ్ ఉంది. ఎవరికి వచ్చు? హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడితో అంటాడు. చూడండి, నేను చెప్తాను. అది ఎక్కడ అనుకరణ అంటే ఒక వ్యక్తి చెప్పిన మాటలు అందులో ముఖ్యాంశాన్ని మాత్రం మనం ఉద్ధరణ చిహ్నాల్లో ఉంచుతాం. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడితో, ఏడి ఆ అసుర విరోధి ఈ స్తంభంలో ఉన్నాడా చూపించు అని అన్నాడు. అని అన్నాడు, అది ఎన్ని గుర్తుపెట్టుకోండి. చూయించు అని అన్నాడు. ఓకేనా? అక్కడ ఎక్కడ ఎంత కామా స్టార్ట్ అవుతుంది? క్లోజింగ్ కాదు, స్టార్టింగ్ చెప్పండి. వెరీ గుడ్. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో అన్నాడు అని స్టార్ట్ చేస్తాను చూసారు, అక్కడ నుంచి ఏడి అసలు విరోధి దగ్గర స్టార్ట్ అయ్యి లాస్ట్ ఎక్కడ ఎండ్ అయింది? చూపించు. మీకు అర్థమయ్యా? ఇది 5 విరామ చిహ్నాలు ఎక్కడ ఎలా వాడాలి నేను ప్రశ్నించవచ్చా మిమ్మల్ని? ఓకే, వెరీ గుడ్. షాహిరా మేడం కమ్, శృతి మేడం కమ్. ఫాస్ట్ గా రండి. ఫస్ట్ సెంటెన్స్ చదివి అక్కడ ఏ విరామ చిహ్నం చూపించండి. ఫాస్ట్. వెరీ గుడ్. నెక్స్ట్ శృతి మేడం, యూ క్లాస్. వెరీ గుడ్. క్వశ్చన్ చదువు. మీ దగ్గర ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? వెరీ గుడ్. నెక్స్ట్ మౌనిక, దివ్య, ఫాస్ట్ వచ్చేసేయండి.
ఇదంతా రైట్ చేసేసి అందుకని సెంటెన్స్ చదువుకోండి అని చెప్తున్నాను. ఓకే వెరీ గుడ్. నెక్స్ట్ దివ్య. ప్రియమైనది మిత్రునికి ఇక్కడ ఏం వాడతాము? వెరీ గుడ్. నెక్స్ట్ స్టేట్ అమర్ సినిమాకి వెళ్ళాలి. మీరు ఆగండి కనబడుతుంది కదా. ఈ సెంటెన్స్ చదివి ఎక్కడ ఏ గుర్తు వస్తుందో పెట్టి ఇక్కడ మనకి రెండు గుర్తులు వస్తాయి. వాక్యం వాటిని కరెక్ట్ గా పెట్టి ఇక్కడ వచ్చి నేనేం చెప్పాను? రాకేష్ కామా సోనీ కామా సంపత్ సినిమాకి వెళ్ళారు. వెళ్ళారు తర్వాత ఏమొస్తుంది? తనేం పెట్టింది అది సెర్చ్ చేయమా. నేను అందుకని ఇచ్చిన వాక్యం ముందు చదవండి, తర్వాత విరామం గుర్తించండి అని చెప్పాను. నేను చెప్పాను కదా నామవాచకాల పక్కన ఖచ్చితంగా కామా వస్తుంది అనేది. ఓకేనా సునీత? కత్తి పదులు జాగ్రత్తగా చదివితే వస్తుంది. ఓకే నాన్న, మనకి హోమ్ పనులు వచ్చేసరికి